అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఎం కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్. ఇవాళ బ్లాగ్ వచ్చేసరికి మా గార్డెనింగ్ అండి, మా ఫార్మింగ్ గార్డెనింగ్. సో పోయిన ఇయర్ మాకు ప్లేస్ కొన్ని ప్లాంట్స్కి పెట్టడానికి సరిపోక దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసాము. సో కూలీలందరూ ఇలా వచ్చి మేము 3 ట్రాక్టర్ల మట్టిని తీసుకొచ్చి గార్డెనింగ్ కోసం చేసామండి. మొత్తం అవన్నీ మంచిగా మట్టి అంతా ఒక లెవెల్లో పోసుకొని మొత్తం రాడ్లు అంటే చుట్టూ కట్టాం కదా, బెండింగ్ వేరు. సో అక్కడ అన్ని స్టోన్స్ మొత్తం పెట్టేసి కర్రలు పెట్టేసి మొత్తం క్లియర్గా చూపిస్తున్నాను మీకు ఎంత లెవెల్లోని. ఇదిగోండి, నేను ఇక్కడ పాలకూర గిన్నెలు పెట్టాను, చిన్నగా వచ్చాయి, కొంచెం వచ్చాయి. ఇక్కడేమో మెంతికూర పెట్టాను. మెంతికూర మీకు హార్వెస్టింగ్ చేసింది కూడా చూపించాను. రోజ్ ప్లాంట్ ఇవి కూడా అంతే. ఇక్కడ నేను ఉల్లికాడ చల్లానండి, కానీ అంతేం రాలేదు. అసలు ఎందుకు ఉల్లికాడ అస్సలు రావట్లేదండి. చాలాసార్లు ట్రై చేశాను కానీ అస్సలు రావట్లేదు. అంటే ఉల్లిగడ్డను పెడితే వస్తుంది కానీ ఆ సీడ్స్ వేస్తే రావట్లేదు అస్సలు. మా ఫామ్లోని 3 years నాటితే, అంటే 3 years నుంచి వేస్తూనే ఉన్నానండి ప్రతి ఇయర్. ఈ ఇయర్ నాటుకుంది కరివేపాకు. ఎట్లయినా మన ఇంట్లో ఉండే కరివేపాకు చాలా ఏమంటారు, వేరే వాళ్ళని అడిగితే ఏదో అంటూ ఉంటారు, మన ఇంట్లో ఉంటే హ్యాపీ. మా వేప చెట్టు, వేప చెట్టుకి చిక్కుడు తీగ బాగా వచ్చేసింది అన్నమాట. ఇక్కడ నేను మిర్చి చల్లాను కానీ మొలవలేదు. వంకాయ అండి, ఈ 2 plants కూడా పోయిన ఇయర్ అండి, పోయిన సంవత్సరానికి. సో వాటిని ఎండాకాలం అంతా కాపాడుకొని చూడండి ఎంత హార్వెస్ట్ మంచిగా వంకాయలు అనేవి వచ్చేసినాయి. మొత్తం పిందెలు పడేసి మంచిగా వచ్చేసాయి. చాలా హ్యాపీగా అనిపించింది వాటిని చూస్తుంటే. మంచి గ్రీనరీ మంచిగా వచ్చేసినాయి. అండ్ ఇక్కడ బెండకాయలు పెట్టామండి. బెండకాయలు ఇంకా అంటే అవి రాలేదు, మొలకెత్తలేదు. ఇంకా బెండకాయలు పెట్టేసాము. ఇవి కూడా పోయిన సంవత్సరానికి అండి. బ్లాక్ వంకాయలు చాలా బ్లాక్ ఉన్నాయి ఇవి, బట్ పోయిన సంవత్సరం ఎందుకో కాయలేదండి. సో కాస్తాయి అని హోప్తో అలానే ఉంచాము, తీయలేదు. అదిగోండి ఒక్కటే పెద్దగా ఉంది, అదంతా పుచ్చిపోయింది. అసలు చూడండి ఎలా పుచ్చిపోయిందో. మేము ఆర్గానిక్ కాబట్టి వీటికి మందులు ఏం కొట్టట్లేదు కాబట్టి బాగా పాడైపోతున్నాయండి. ఇక్కడేమో గోంగూర వేసాను, గోంగూర వచ్చేసింది, ఎర్ర గోంగూర. చూసారా ఎలా వచ్చేసిందో, అక్కడక్కడ వచ్చేసాయి, ఇంకా బాగా మొలవలేదు. ఇక్కడ నేను బీన్స్ పెట్టానండి, గోర్చిక్కుళ్ళు అంటారు కదా, అవి అక్కడక్కడ మొలిచాయి, చిన్నగా మొలిచాయి, ఎక్కువగా కాదు, చిన్నగా మొలిచాయి. సో హ్యాపీ. అంటే మేము వేసిన 1 week వచ్చేసాయి ఇవంతా కూడా. చూస్తున్నారు, మంచిగా అనిపించింది వీటన్నిటిని చూస్తుంటే. చూడాలి ఎంతవరకు వెళ్తుందో. అంటే ఆర్గానిక్ కదండి, పురుగులు వచ్చినప్పుడు అన్నీ పాడైపోతూ ఉంటాయి. అండ్ ఇది మై ఫేవరెట్. 3 సంవత్సరాల నుంచి కలకంటే ఈ ఇయర్ అది ఫినిష్ అయింది. బోడకాకరకాయ చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. నేను ఇది నార్మల్ షార్ట్ వీడియో కూడా పెట్టాను, చూసారు. ఇంకా మేము వాటన్నిటికీ తీగలు పెట్టేసి మొత్తం మళ్ళీ అల్లుకోవాలని చెప్పేసి, ఇది స్టార్టింగ్ కదా, గులాబీ చెట్టుకి పాకిందండి. ఇక మొత్తం చేసేసాము అనమాట అల్లుకోవడానికి. ఇట్లా తీగలన్నీ చుట్టేసాము. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇది స్టార్టింగ్లో కాబట్టి ఇది ఎలా అల్లుకుంది, ఎంత ఫామ్ అయింది కూడా చూపిస్తాను. ఇప్పుడే ఫామ్ అవుతుంది. అండ్ ఓవరాల్గా ఇది మా గార్డెన్. అక్కడ కూడా వేసాము, బట్ ఇంకా అక్కడ రాలేదు. ఇది అక్కడ కూడా వేసామని చెప్పాను కదా, అక్కడదండి పాలకూర, తోటకూర. చూడండి పాలకూర ఎంత బాగా వచ్చేసిందో. పాలకూర, తోటకూర పెట్టుకున్నాము. అక్కడేమో అరటి చెట్లు నాటాము, కరివేపాకు చెట్టు, పనస చెట్టు ఉంది. అది పనస చెట్టు మాకు 400 పడింది కాస్ట్. పనస చెట్టు. ఈసారి ఫ్రూట్స్ కొంచెం హార్వెస్టింగ్ చేద్దామని ఫ్రూట్స్ అంటే మొక్కలు తెచ్చుకున్నాము. బీరకాయలు కూడా అక్కడ పెట్టేశానండి, బీరకాయలు కూడా మంచిగా వచ్చాయి.
ఇక్కడేమో తోటకూర పెట్టుకున్నాను. ఒకటేమో పాలకూర, ఇంకోటి తోటకూర పెట్టాను. సో 2 మంచిగా వచ్చాయి. ఇది మా ఒక 45 ఇయర్స్ అయి ఉంటుందండి మా కొబ్బరి చెట్టుకి. 45 ఇయర్స్ అయింది. 45 to 50 ఇయర్స్ అయి ఉంటుంది. మంచి కొబ్బరి చెట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.